నా జీవితంలో ఒక్క రూపాయి వంత లంచం తీసుకోలేదు. ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు. ఏ విచారణకైనా సిద్ధం నేను, ఏ శిక్షకైనా విచారణ సిద్ధం నేను, ఏ విచారణకైనా. మీరంతా ప్రజలకు పోయి తెలుసుకోండి, నేను కాంటలేను. కానీ ఏమైతే అంటే ఇప్పుడు మొన్న అన్నాడు చూడు ఆయన, శుద్ధ పూస లేక హరిచంద్రు లేక మాట్లాడుతాడు. నిజమే, శుద్ధ పూస లేక మాట్లాడటం తప్పు పని చేసినప్పుడు శుద్ధ పూస లేక మాట్లాడతారు, హరిచంద్రులు లేక మాట్లాడతారు, ఇతరులు దొంగలు అంటారు, వాళ్ళు శుద్ధ పూసలమే అని చెప్తారు. కానీ దానికి ఓ విచారణ ఉండాలి. ఒకటి ఏంటంటే ఓ మంచి విచారణ కమిటీ ద్వారానే విచారణ చేయించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెలిసే ప్రజలకు గెలిచిపోతాయి. వాళ్ళ విషయాలు బండారం బయటనే ఓ విచారణ కమిటీతో విచారణ చేయించుకున్నది. అందుకొరకు ఏంటంటే ఈ మన కాన్స్టిట్యూషన్ ఎవరు లీడర్లు కానీ ఆయన ముందుకు వచ్చే సరే మంచి అందరూ. ఎందుకంటే ప్రజలకు నూతన సంప్రదాయాలు సృష్టించాలి. ప్రజలకు ఏ లీడర్ ఎటువంటో సందేశం వేయాలి. సరే వాళ్ళ ఇష్టం ఇష్టలేదు, వాళ్ళ ఇష్టం మనం అడగనికి రాదు. కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేస్తాను, నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ నువ్వు ఆరోపణ చేసినావు కదా, నువ్వు నేను ముందర కాదు ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం. ఈడీ ఉంటారు, ఏసీబీ ఉంటుంది, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఉంటాయి, బాగానే ఉంటాయి. అదేవిధంగా నువ్వు గవర్నమెంట్లు ఉండవు. మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం, మా మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమంటారు, ఎంక్వైరీ చేద్దాం, చేయించడానికి రిక్వెస్ట్ చేద్దాం. చేపించుకుంటే నేను చెప్పలేదు, నువ్వు చెప్పలేదు, ప్రజలకు తెచ్చిపోతా ఎవడేంది అనేది. ఎవడు శుద్ధ పూస, ఎవడు చంద్ర ప్రజలే తెలుసుకుంటా మనం చెప్పవలసిన అవసరం లేదు. దానికి రెడీగా అన్న మంచి సంతోషం. రసీద్ తప్పితే మసీద్ అనేది మేము వెంకటికి మా ఊళ్ళో రసీద్ తప్పితే మసీద్. అది లేట్ అయితే అంటే భవనమ్మ గుడి ఉండదు, అమ్మవారితో అనుకోదాం, ఇంకా రామేశ్వరి ఏ దేవాలయంతో అనుకోదాం. ఆ దేవుళ్ళ పాదాలకు చేతులు పెట్టి ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వెంత సంపాదించుకున్నావు నువ్వు చెప్పాలి, నేనెంత సంపాదించావు నేను చెప్పాలి, నీ ఆస్తులు ఎంతో నువ్వు చెప్పాలి, నా ఆస్తులు ఎంతో నేను చెప్తా. అంతే. అదనగా మంచిది ఆకాశం. అట్లనే బయట పెట్టాలి, ఇట్లనే బయట పెట్టాలి, ప్రజలకు గెలవాలి. ఏ అన్యాయంగా సంపాదించినా ₹1 లంచం తీసుకున్నా చెప్పండి, మేము దానికి అన్ని ఏ దానికైనా సిద్ధం, ఏ చర్యకైనా సిద్ధం అని చెప్పాము. అప్పుడు చెప్పండి చెప్తాను ఆ విషయాన్ని. అవన్నీ ఆధారాలతో యుక్తంగా చూపిస్తే ఎవరు చేసే పనులకి ఎవరు టెంకాయలు కొడుతున్నారు అవన్నీ తర్వాత చెప్తాం. ఇక ఆ విషయం ఎందుకంటే మళ్ళీ గ్యాప్ అయితే తక్కువ వస్తుంది.